ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్వి. ముఖ్యాంశాలు: ఇతర భాషలు నేర్చుకుంటూనే మాతృభాషకు ప్రాధాన్యతనివ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తెలంగాణలో ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులకు ఈ రోజు నుంచి క్రీడా పోటీలు జరగనున్నాయి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి తెలంగాణ ప్రజాప్రతినిధుల నుంచి సిఫార్సు లేఖలను అనుమతించనున్నట్లు టీటీడీ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లో శాస్త్రీయ నృత్య గ్రామమైన కూచిపూడిని సమగ్రాభివృద్ది చేయాలని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. వార్తల వివరాలు: భాష అనేది భావ వ్యక్తీకరణ కోసమని, అవసరం కోసం ఎన్ని భాషలైనా నేర్చుకోవచ్చునని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శాసనసభ సమావేశంలో నిన్న ఆయన మాట్లాడుతూ జాతీయ స్థాయిలో మాట్లాడేందుకు హిందీ దోహదపడుతోందని అన్నారు. విదేశాలకు వెళ్లినప్పుడు అంతర్జాతీయంగా ఆంగ్లం ఉపయోగపడుతుందని చెప్పారు. ఎన్ని భాషలు నేర్చుకున్నప్పటికీ మాతృభాషకు ప్రాధాన్యతనివ్వాలని ముఖ్యమంత్రి తెలియజేస్తూ, లాంగ్వేజ్ అనేది కమ్యూనికేషన్ మాత్రమే. నాలెడ్జ్ వచ్చేది మాతృభాషలో చదువుకున్న వాళ్లే. ఈరోజు ప్రపంచం మొత్తం ఎక్కడ రాణించినా మాతృభాషలో చదువుకున్న వాళ్లే. చాలా ఈజీ టు లెర్న్. లాంగ్వేజ్ అనేది ద్వేషించడానికి కాదు. ఇక్కడ మాతృభాష తెలుగు, హిందీ జాతీయ భాష, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. లైవ్లీహుడ్ కి ఎన్ని లాంగ్వేజ్ కావాలని నేర్చుకుంటాం, మాతృభాషను మరిచిపోం. ఎన్ని భాషలు నేర్చుకోగలిగితే అంత మంచిది. స్వర్ణాంధ్ర విజన్ 2047 సాధనకు అనుగుణంగా నియోజకవర్గ స్థాయిలో ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా స్వర్ణాంధ్ర డాక్యుమెంటుపై నిన్న జరిగిన లఘు చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. 2047 కల్లా రాష్ట తలసరి ఆదాయం మరింత పెరిగేలా విజన్ డాక్యుమెంటు రూపొందించామని చెప్పారు. జిల్లాల వారీగా ఆర్థిక పరిస్థితులను అధ్యయనం చేస్తామని, తదనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి తెలియజేశారు. తెలంగాణలో ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని శాసనసభ ప్రాంగణంలో రాజీవ్ యువ వికాసం పథకాన్ని ముఖ్యమంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తొలి ఏడాదిలోనే 54,000కు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని అన్నారు. రాష్టంలో 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 43 లక్షల కుటుంబాలకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొంటూ 5 లక్షల మందిని 50,000 నుంచి 4 లక్షల వరకు స్వయం ఉపాధి పథకం కింద నిధులు మంజూరు చేయించడానికి, అర్హత కలిగిన వాళ్ళకి మంజూరు చేయించడానికి ఈ రోజు 6,000 కోట్ల రూపాయలు మీ చేతుల్లో రాబోయే 2 నెలల్లో పెడుతున్నాము. జూన్ 2 నాడు 5 లక్షల మంది లబ్ధిదారులను మనం ప్రకటించబోతున్నాము. ప్రతి నియోజకవర్గానికి 4 నుంచి 5,000 మంది. ఈ రోజు 57,924 ఉద్యోగాలు ఇచ్చినామంటే పారదర్శకంగా ఇచ్చినాం కాబట్టి ఎక్కడ చిన్న ఆరోపణ మన ప్రభుత్వం మీద లేదు. అదే విధంగా 22,000 మంది టీచర్లకు 20 ఏండ్ల నుంచి ప్రమోషన్లు లేకుంటుంటే ఇచ్చినాం. ఆంధ్రప్రదేశ్లోని చేనేత కార్మికులకు 200 యూనిట్ల వరకు, పవర్లూమ్స్కు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిన్న మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉపాధ్యాయుల బదిలీల నియంత్రణ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. రాజధాని అమరావతిలో భూ కేటాయింపులకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం లభించింది. ఎస్సీ వర్గీకరణ అంశంపైన మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగింది. ఆ నివేదికకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై తెలంగాణ ప్రభుత్వం నిన్న అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. హైదరాబాద్లోని అసెంబ్లీ కమిటీ హాల్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో పలు పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, ఎంఐఎం ప్రతినిధులు హాజరు కాగా బీజేపీ, బీఆర్ఎస్ ప్రతినిధులు హాజరు కాలేదు. సమావేశం అనంతరం కాంగ్రెస్ సీనియర్ నాయకులు డీలిమిటేషన్పై ఇలాంటి సమావేశాలు ఇంకా కొనసాగుతాయని చెప్పారు. తమిళనాడు నిర్వహించే సమావేశానికి రాష్ట ప్రతినిధుల బృందం వెళుతోందని, అన్ని పార్టీల నుంచి ఒక్కొక్కరు సమావేశానికి వెళతారని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఖచ్చితమైన సమాచారం, నిష్పాక్షికమైన విశ్లేషణలు, విశ్వసనీయ వార్తా ప్రసారాలకు వేదిక ఆకాశవాణి. దేశ ఆర్థిక, రాజకీయ,
సామాజిక, సాంస్కృతిక అంశాలకు సంబంధించిన నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ను, newsonair.gov.in వెబ్సైట్ను, ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ను వీక్షించండి. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల్లో భాగంగా వాట్సాప్ పాలనపై సభలో ఈరోజు చర్చించనున్నారు. అనంతరం వార్షిక బడ్జెట్ను ఆమోదించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు విశ్వవిద్యాలయాల సవరణ బిల్లు 2025ను మంత్రి నారా లోకేష్, ఆంధ్రప్రదేశ్ మహానగర ప్రాంత పట్టణాభివృద్ది ప్రాధికార సంస్థల సవరణ బిల్లు 2025ను మంత్రి పి నారాయణ శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. 2024-25కు సంబంధించి ద్రవ్య వినిమయ అదనపు అంచనాలపై చర్చ, ఓటింగ్ నిర్వహించనున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో తదుపరి వ్యయం కోసం 58,307 కోట్ల రూపాయలను మంజూరు చేయాలని మంత్రి పయ్యావుల కేసు ప్రతిపాదించనున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులకు ఈ రోజు నుంచి క్రీడా పోటీలు జరగనున్నాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ మైదానం డీఆర్ఎంసీ ఇండోర్ స్టేడియంలో ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర శాసనసభాపతి సిహెచ్ అయ్యన్న పాత్రుడు జ్యోతి వెలిగించి క్రీడా పోటీలు ప్రారంభించనున్నారు. సుమారు 97 మంది ఎమ్మెల్యేలు, 12 మంది ఎమ్మెల్సీలు వివిధ క్రీడల్లో పాల్గొనేందుకు పేర్లు నమోదు చేసుకున్నారని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షల్లో భాగంగా ఈరోజు ఇంటర్ ద్వితీయ సంవత్సరం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 2, లాజిక్ పేపర్ 2, బైపీసీ విద్యార్థులకు మ్యాథమెటిక్స్ బ్రిడ్జ్ కోర్సు పేపర్ 2 పరీక్షలు జరుగుతాయి. కాగా తెలంగాణలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫిజిక్స్ పేపర్ 2, ఎకనామిక్స్ పేపర్ 2 పరీక్షలు జరుగుతాయి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి సంబంధించి తెలంగాణ ప్రజాప్రతినిధుల నుంచి సిఫార్సు లేఖలను అనుమతించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటనలో పేర్కొంది. తెలంగాణ సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించి సోమ, మంగళవారం దర్శనాలకు సంబంధించి ఆది, సోమవారాలు మాత్రమే లేఖలు స్వీకరిస్తామని తెలిపింది. బుధవారం, గురువారం 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనాలకు ఏ రోజుకు ఆ రోజే లేఖలు అనుమతిస్తామని స్పష్టం చేసింది. ఈ నెల 24వ తేదీ నుంచి ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ శాస్త్రీయ నృత్యం కూచిపూడి ఆవిర్భవించిన కూచిపూడి గ్రామాన్ని సమగ్రాభివృద్ది చేయాలని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. లోక్సభ సమావేశాల్లో భాగంగా శూన్యగంటలో ఈ అంశంపై నిన్న మాట్లాడారు. శాస్త్రీయ నృత్యానికి పేరు పొందిన కూచిపూడి ఇప్పుడు ప్రపంచ సాంస్కృతిక వారసత్వ కేంద్రంగా రూపాంతరం చెందిందని అన్నారు. ఈ గ్రామంలో అత్యాధునిక కళా ప్రదర్శనల కేంద్రంతో పాటు మ్యూజియం, రికార్డింగ్ స్టూడియోలు ఏర్పాటు చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం కూచిపూడిని ప్రపంచ సాంస్కృతిక ఆకర్షణీయ కేంద్రంగా మార్చేందుకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని పురంధేశ్వరి కోరారు. భారత్ను అంతర్జాతీయ వినోద రంగానికి కేంద్రంగా మార్చేందుకు వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ వేవ్స్ 2025 సదస్సును ముంబైలోని జియో వరల్డ్ గార్డెన్స్లో మే 1 నుంచి 4వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వం నిర్వహించనుంది. దేశంలో మీడియా, వినోద రంగం అభివృద్ది, వాణిజ్యపరమైన అవకాశాలను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా సృజనాత్మకత, ఆవిష్కరణలను ప్రోత్సహించే లక్ష్యంతో క్రియేట్ ఇన్ ఇండియా పేరుతో 31 అంశాల్లో పోటీలను నిర్వహిస్తున్నారు. దేశాన్ని అంతర్జాతీయ వినోదరంగ కేంద్రంగా మార్చాలన్న సంకల్పంతో యువతలో సృజనాత్మకతను వెలికి తీయాలన్న ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశయాలతో రూపొందించిన వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమిట్ వేవ్స్ సదస్సు మే 1వ తేదీ నుండి ముంబై వేదికగా ప్రారంభం కానుంది. దీనిపై మరింత సమాచారం కోసం wavesindia.org వెబ్సైట్ను, అలాగే కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమాలను సందర్శించండి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు.